హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్ కవిలేస్ ఫ్రమ్ ఎంటర్టైన్మెంట్స్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మేమైతే మీ సపోర్ట్ వల్ల భగవంతుడి వల్ల ఎంత హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉన్నాం. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఎంత హ్యాపీగా ఆనందంగా మనసు ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు మనకి హైదరాబాద్ నుంచి ఒక పార్సల్ వచ్చింది. ఆ పార్సల్ ఏంటి, అందులో ఏముందనేది ఇప్పుడైతే చూసేద్దాము. చైతన్య తనుజ ఇద్దరు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రమ్మని రావట్లేదు. వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారో. తనుజమ్మ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కట్టి ఉంది. ఆ స్విమ్మింగ్ పూల్లో మొత్తం చూడండి, కిందంతా బ్లూగా వాటరు. ఇవేందమ్మా, స్నానపు తొట్టులా? మరి నాయన సపరేట్గా ఫ్రెండ్స్, ఎవరైనా మీకు ఎండాకాలం కదా బాగా ఉబ్బగా ఉంటే స్నానం చేయాలనిపిస్తే వచ్చేసింది మా స్విమ్మింగ్ పూల్. హ్యాపీ ఫ్యామిలీ స్విమ్మింగ్ పూల్. టికెట్ ఫ్రీ ఎవరికైనా. చినుకులు పడ్డ కూడా లోపల అసలు కురవదన్నమాట. బొట్టు కూడా పడదు, కాకపోతే తడిచిపోయింది లోపల అంతా. కాదు, లోపల కవర్ అంటే వేసింది బావా, పైన కప్పు కవర్ చేసింది. ఇప్పుడు చైతన్యమ్మ ఇక్కడికి వద్దాం. ఏందమ్మా, బాబా బాబా మామూలుగా లేదు ఫ్రెండ్స్, మొత్తం అలంకరించేసింది. మొత్తం వంటగది కాడి నుంచి మొత్తం టోటల్. నైట్కి కానీ కొద్దిగా వర్షం వచ్చిందంటే మొత్తం క్లీన్ అయిపోద్ది. సూపర్. వచ్చేటప్పుడు ఇటు నుంచి వస్తారు. ఓహో, ఇదేనా ఆర్చీలా? ఓకే, సూపర్గా ఉన్నాయి ఆర్చీలు. ప్రజలారా, అందరూ మీరు రావాలంటే ఈ ఆర్చీ నుంచి రాండి లోపలికి. సింహద్వారం అక్కడుంది. నిహారికకి హైదరాబాద్ నుంచి మా సిస్టరు దీపిక నిహారికకి ఒక పార్సిల్ పంపించింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ పార్సిల్ ఏంటో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరికైతే గిఫ్ట్ వచ్చిందో వాళ్ళే ఓపెన్ చేయాలి. ఇదిగోండి, నాకు హైదరాబాద్ నుంచి పంపించింది సిస్టర్ దీపిక. ఆ సిస్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే థ్యాంక్స్. ఇప్పుడు మీరు ఏం పంపించారంటే అనేది చూద్దాం. ఒక గంట అవుతుంది ఫ్రెండ్స్ వచ్చి. మేము కూడా చెప్పలేదు, సడన్గా ఇచ్చాను నిహారికకి. చూపి, ఓపెన్ చేసి చూపి. దీపికా సిస్టర్ అయితే నిహారికకి మంగళసూత్రం పంపించింది ఫ్రెండ్స్. ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్, బాగుందా? చాలా చాలా థ్యాంక్ యూ అమ్మా. దీపిక. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సంవత్సరంతో మా ఇద్దరికి పెళ్ళి అయ్యి 15 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మంగళసూత్రం వచ్చేసింది కాబట్టి మళ్ళీ కుమారి నిహారిక, కుమారుడు సుకుమార్ మళ్ళీ మ్యారేజ్ చేసుకోబోతున్నారు ఇద్దరు 2025 సంవత్సరంలో. కాబట్టి అప్పుడే బాజా భజంత్రీలు ముగిచ్చేస్తున్నారు వీళ్ళు. ఇంకా ముహూర్తం ఉంది. ఎవరు దూరం నుంచి రాలేరు కాబట్టి, చాలా దూరాల్లో ఉంటారు కాబట్టి మా అభిమానులు, మా వ్యూవర్సు, సబ్స్క్రైబర్సు అందరికీ తెలియజేయడం ఏమనగా 2025లో మళ్ళీ నిహారిక సుకుమార్ పెళ్లి చేసుకోబోతున్నారు. కాబట్టి మీకు ఛార్జీలు ఆనించి రావడం, మళ్ళీ చదివింపులన్నీ మీకు ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి మీరు చదివింపులు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఆశీర్వాదం కూడా కామెంట్ రూపంలోనే ఆశీర్వదించండి. అందరికీ ఇంటికి వచ్చి, ప్రతి ఒక్కరిని ఇంటికి వచ్చి పిలవలేం కాబట్టి ఇట్లా ఆన్లైన్లోనే మ్యారేజ్ చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరు. అరే బాజా భజంత్రీలు గ్యాప్ ఇట్లేదు ఫ్రెండ్స్. వీళ్ళు ఆగండి అమ్మా, ఇంతలో ఫాస్ట్. పెళ్లి కూతురు అయితే అసలు మాట్లాడలేదు. మా పెళ్లి పెద్దలు ఇదిగోండి, వీళ్ళిద్దరే మా పెళ్లి పెద్దలు. కాబట్టి
ప్రతి ఒక్కరూ అమ్మాయి పెళ్లి జంటని ఆశీర్వదించాలి. అలాగే మీ ప్రేమాభిమానాలు మా మీద చూపించాలి. మీ అందరి ఆశీర్వాదం మా నలుగురి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముహూర్తం దగ్గర పడింది. బాజా భజంత్రిలో అందరూ చూపించాలి కదా, అందరూ చూడండి, అందరూ ఆశీర్వదించండి, అందరూ చూసుకోండి, కళ్ళకద్దుకోండి. ఓం మళ్ళీ 2025లో కూడా పెళ్ళి అయిపోయింది. అంత ఓకేనా? భోజన కార్యక్రమాలు ఆ పక్క ఉన్నాయి, భోజనం చేసేసి చదివింపులు ఈ పక్క ఉన్నాయి, చదివింపులు వేసేసి సరదాగా ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు నాకు ఈ సంవత్సరంతో పెళ్ళి అయ్యి 15 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ మాకు మ్యారేజ్ జరిగింది. అంతా మన దీపికా సిస్టర్ దయ వల్ల ఇదొక మెమరబుల్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ మా దీపికా. ఈ గిఫ్ట్ చిన్నదా పెద్దదాని కాదు, ఇచ్చిన వాళ్ళు మనసు ఎంత గొప్పదనేది మనం చూడాలి. అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే గిఫ్టే. మీరు మళ్ళీ ఈ వీటి కూడా వీడియో చేసి పెట్టాలని చెప్పి మీరు అనుకోవచ్చు. అలా ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఏదో ఒక మాకు ప్రతిదీ మెమరబుల్ మూమెంట్ అంతా మేము ఒక రికార్డ్ చేసుకొని మా ఛానల్లో పొందుపరుచుకుంటాం అన్నమాట. ఎప్పుడైనా మనసు బాధగా ఉన్నప్పుడు వీడియో చూసుకుంటూ సంతోషిస్తాం అన్నమాట. ఎందుకంటే మనం పోయినా కూడా ఈ వీడియోలో ఉంటాయి మన ఛానల్లో, కానీ ఇవి బ్రతికే ఉంటాయి ఎప్పటికీ, అలా అలా తిరుగుతూ ఉంటాయి సోషల్ మీడియాలో. కాబట్టి అంత సరదాగా చేసాము, ఏం పోద్దు. హారం ఎట్లా ఉందో మీరు చెప్పండి. బాగుంది కదా, చూపించాను కదా. డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడడానికి చాలా అందంగా ఉంది. థ్యాంక్స్ అమ్మా. ఇంకేంటి ఫ్రెండ్స్? అరే ఇది పెట్టాను దాంట్లో, ఇంకో డబ్బా లేదండి పెట్టుకో. మంగళసూత్రం కూడా ఈ బాగుంది, చూడడానికి చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన హైదరాబాద్ నుంచి పార్సిల్ దీపికా సిస్టర్ పంపించింది. మరొకసారి దీపికా సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ మా. మీరు అనుకోవచ్చు మిగతా వాళ్ళు ఎవరైనా అంటే నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఎందుకు ఇది కూడా వీడియో చేసి పెట్టాలని. ఏదో మా మెమరబుల్ కోసం ఫ్రెండ్స్ మాకు, ఎందుకంటే మాది ప్రతి మూమెంట్ మాకు ఒక మెమరబుల్ మూమెంట్ అనమాట. అవన్నీ నేను ఛానల్లో పొందుపరుచుకుంటూ ఉంటాను. ఒకవేళ మీకు ఏదైనా బాగాలేదనిపిస్తే స్కిప్ చేసేయండి, కానీ దయచేసి తప్పుగా మటుకు అనుకోవద్దు. ఇంకా ఈరోజు నైట్కి ఏంది హరిక డిన్నర్? ఓకే తల్లి, థ్యాంక్ యూ సో మచ్ మా. ఈరోజు మధ్యాహ్నం మా ఇంట్లో అయితే సాంబార్ చేసింది ఫ్రెండ్స్. ఇంకోటి మా వీడియోలు ప్రతి ఒక్కరు చూస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా మీ ప్రేమాభిమానాలు మా ఛానల్ మీద అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకవేళ మీకు నచ్చకుండా ఏదన్నా లేదా మీ మనసు బాధ పెట్టే విధంగా మా వీడియోస్ ఉంటే సారీ అనుకోవద్దు. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసేదానికి మేము ప్రతి వీడియోలో ప్రయత్నిస్తాం. ఖచ్చితంగా అటువంటిది ఏదైనా మిస్ అయితే మీకు బాధ కలిగి ఉంటే ఐఎమ్ సో సారీ. కానీ కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని ప్రాబ్లం ఉన్నాయి ఫ్రెండ్స్. మాకు కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. అవి తీర్పిన తర్వాత మీకు ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా? అంతవరకు సెలవు మరి. ఇదే ఫ్రెండ్స్ మనకు వచ్చిన గిఫ్ట్ అయితే హైదరాబాద్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ మా దీపిక. బాయ్ ఫ్రెండ్స్.